మిమ్మల్ని ఇట్లా యాత్రలకు వెళ్తున్నప్పుడు నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారా? మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు, మీ పిల్లలు కావచ్చు, లేకపోతే కుటుంబాలు, బంధువులు, స్నేహితులు? మా పిల్లలు అలా పెంచలేదు మేము. పిల్లలు కాదు, అలా కాదు. కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏమిటి అంటే రెండు రకాలుగా. ఒకటి, ఈ ఏజ్లో మీకు అవసరమా అని ఒకటి. ఈ ఏజ్లో మీరు ఎందుకు తిరుగుతున్నారు, మేము తిరగట్లేదు అని అసూయానండి, లేకపోతే ఇంకేనండి రెండూ ఉండేవి అక్కడ పక్క పక్కనే. పైగా డబ్బు దాచుకోవట్లేదు, డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు, డబ్బు ఖర్చు ఉన్నదంతా దాచుకోకుండా తిరుగుతున్నారు అని వాళ్ళకి లోపల వాళ్ళకి మనిషికి వాళ్ళకి ట్రావెల్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల ట్రావెల్ చేయరు. కారణాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు కారణం. అది వాళ్ళు చేయలేని పని మేము చేస్తున్నామని కూడా ఫీలింగ్ కూడా ఉందేమో తెలియదు. కాబట్టి డిస్కరేజ్ చేయడానికి బాగానే ప్రయత్నాలు చేస్తాం. కానీ అసలు కానీ మా పిల్లలు మాత్రం ఏనాడు అట్లా వాళ్ళు ఈ నిజానికి మా సన్ విజయ్, మీరు రోడ్డు మీద ఉండవలసిన ఇంట్లో ఉన్నారేంటి అనేవాడు. ఇంట్లో కాదు మీరు ఉండవలసింది, బయట ఎక్కడో ఉండాలి అంత. తను కూడా తర్వాత ఈ గత 5-6 నెలలప్పుడు మా విజయ్ బాగా నువ్వు కంటిన్యూ చెయ్యి, నీకు ఇబ్బంది ఒక్కడి పోవడం నీకు ఇబ్బంది, ఇవి రకరకాలుగా ఉంటాయి కానీ కంటిన్యూ చెయ్యి నువ్వు, అది ఆపకు నువ్వు. మీరు ఏది అనుకున్నారో ఏం చేయాలనుకున్నారో అది నీకు ఎంతకాలం చేయగలిగితే అంతకాలం చెయ్యి అని. నిజానికి 4 ట్రిప్పులు వెళ్ళాను నేను తర్వాత ఈ 5-6 నెలల లోపల. చాలా దూరం వెళ్ళాను, చాలా చోట్లకి వెళ్ళాను. అది ఆ ట్రావెల్ చేసే ఆ క్రమంలోనే కొత్త కొత్త ప్రదేశాలు పోవడం, కొత్త మనుషులను చూడడం, కొత్త అనుభవాలు, ఇవి చేసే క్రమం లోపల ఎక్కువగా మనం దేశంలో చాలా ప్లేసెస్ చూసారు. చాలా చూసాం. అంటే బాగా అంటే ఇప్పుడు హిమాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి, అలాగే అట్లా వేరే ఒకటి చెప్తాను మీకు. ఖజురహో ఒకటి, ఖజురహో శిల్ప. అసలు ఖజురహో చూడకపోతే మన జీవితం పూర్తి కాదు. మా స్ట్రాంగ్ ఫీలింగ్ చాలా అంత గొప్పది. తప్పకుండా ప్రతి వాళ్ళు ఖజురహో చూసి తీరాలి. ఎందుకని అంటారు? ఎందుకొరకంటే అక్కడ శిల్పం, ఆ శిల్పాల లోపల జీవితం కనబడుతుంది మీకు అక్కడ. అది ఖజురహో మీద చాలా ఒక రకమైన వ్యతిరేకత కాదు, అది భ్రమణ, ఒక సాంప్రదాయము అట్లా. అంటే ఖజురహో లోపల ఎరోటిక్ స్కల్ప్చర్ ఉంది. పర్సంటేజ్ చెప్పలేదు కానీ అన్నిట్లో లేదు. అక్కడ వెస్టర్న్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో మాత్రమే మీకు అది కనబడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, జైన్ గ్రూప్ అని వేరే గ్రూప్ అని ఉన్నాయి అక్కడ. అది వాళ్ళు ఎందుకు చేశారో దాని విశ్లేషణ మనం చేయకన్నా కేవలం దాన్ని చూడడానికే కాదు పోవడం అని. పోతే మీరు ఎంతసేపు చూస్తారు, కాసేపు చూసిన తర్వాత ఆసక్తి పోతుంది. తర్వాత మీరు చూస్తుంటే లైఫ్ కనబడుతుంది మీకు అక్కడ. ఓకే, ఆ క్రియేషన్స్ చూసే పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటారా? ఉంటుంది, చాలా అంటే చాలా డిఫరెంట్. చూస్తున్న కొద్దీ మనం ఆగిపోతాం. మీరు 3 సార్లు వెళ్ళాము మేము. ఓకే ఆఫ్టర్ ఆల్ ఒక
ఖజానా చూడడానికి 3 సార్లు పోవాల్సిన అవసరం ఏంటి అంటే చూసే కొద్దీ కొత్తగా అనిపిస్తుంది, ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి కూడా ఏంటంటే అది చండేలా రాజేస్తుంది, 1000 years old. అది శాండ్ స్టోన్తో చెక్కారు వాళ్ళు, క్రంబుల్ అయిపోతుంది, అది పడిపోతున్నాయి. కాబట్టి తొందరగా వెళ్ళి చూడడం చాలా మంచిది. అది ఎన్ని సంవత్సరాల నాటిది? ఎంత పురాతనమైన? 1000 ఏళ్ళ అక్కడ అంటే 1000 ఏళ్ల చరిత్ర మన కళ్ళ ముందు చూస్తుంటే మీకు ఆ శిల్పం నిజంగా ఆ ఈవినింగ్ కాగానే లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంది అక్కడ. అది తప్పకుండా నేను ఎవరికైనా మొదలు ఈ ఇండియాలో శిల్పాలు వేసి చూడండి, మొదలు ఖజురహో చూడండి అని చెప్తాను నేను. తర్వాతే మీరు కోణార్క్ అవన్నీ తర్వాత ఫస్ట్ అయితే మీరు టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడాలంటే సౌత్ ఇండియా పోతే ఎన్ని టెంపుల్స్ చూసినా విపరీతంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది మీకు, దానిలో అనుమానం. కానీ దిస్ ఇస్ డిఫరెంట్. అది అట్లాంటి ఇంకా వేరే ప్లేసెస్ ఏవే వాటికి వెళ్ళారు? ఇండియాలో ఎన్ని ప్లేసెస్కి? చాలా ప్లేస్. బృహదేశ్వర టెంపుల్ తంజావూరు, ఆ బృహదేశ్వర టెంపుల్లో నటరాజ ఫేమస్. ఎన్ని కాపీలు కొట్టాక ఎన్ని బొమ్మలు వచ్చినాయో దానికి. పైగా బృహదేశ్వర టెంపుల్కి దాని నీడ పడద్దు బయట, ఆ టెంపుల్ ఉన్న క్యారెక్టర్ అది. అయితే ఏమిటంటే అవి ఆసక్తిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఆసక్తి ఏంటంటే అబ్బాయి అయిపోయింది చూసామని ఒక రౌండ్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇండివిజువల్ యాటిట్యూడ్. అది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము పీపుల్స్ చైనా చూడడానికి వెళ్ళాము. మేము చైనాలో షియాంగ్లో టెర్రకోటా ఆర్మీ అని ఉంది. అదే చేశారు మొత్తం అంతా. అది ప్రపంచవ్యాప్తంగా అది నా దగ్గర బుక్ కూడా ఉంది. కొన్ని లక్షల టెర్రకోటా అంటే మట్టి బొమ్మలు ఉన్నాయి, చేశారు పెద్ద హాల్స్. అక్కడ షియాంగ్ పోయేదే టెర్రకోటా ఆర్మీ చూడడానికి. మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. అక్కడ పోయా మేము చూస్తున్నాము, వాళ్ళు చూశారు, వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి బయట కూర్చొని అక్కడ ఏదో క్యాంటీన్ ఉంటే ఏదో తిని వీళ్ళు ఎంతకీ రావటం లేదు అని చెప్పి గైడ్ని పంపించారు. మేము ఇంకా మొదటి హాలే చూస్తున్నాం మేము. అంటే ఎన్ని హాల్స్ ఉన్నాయి అక్కడ? అక్కడ 5-6 కనబడతాయి. ఇంకా ఎక్స్కవేషన్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి టెర్రకోటా బొమ్మ డిఫరెంట్గా కనబడుతుంది. మనకి టెర్రకోటా ఆర్మీ అంటాను దాన్ని. అవును, అది నేను చూసాను, ఫొటోస్ చూశారు. అంటే చాలా పెక్యులియర్గా కూడా ఉంటాయి చెక్కిన విధానం అదంతా కూడా. అంటే మట్టితో చేశారు అవన్నీ. అవి అంటే ఎట్లా ఇంకోటి ఏమిటంటే మనం చూడడం, మనం కల్టివేట్ చేయడం కూడా, ఆసక్తి పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏదో వెళ్ళాము చూసామని కాకుండా వే ఆఫ్ లైఫ్ అంటూ ఉంటాం చూడండి. ఇలా ఉండొచ్చు, ఇది వే ఆఫ్ లైఫ్ అని. ఆ రకంగా మేము ఇండియాలో అనేక చోట్లకి పోయే క్రమం లోపల చాలా చోట్ల పోయాము, చూసాము, రికార్డ్ చేసాము, మా వరకు మేము చూసుకుని తర్వాత క్రమక్రమంగా మనం లేచే తీస్తే బాగుంటుంది అని అనిపించింది. కొన్ని రోజులు ల్యాండ్స్కేప్స్ తీసాము. తర్వాత ల్యాండ్స్కేప్స్ నుంచి వైల్డ్ లైఫ్ తీయాలనిపించింది. ఈ తీసే క్రమంలో ఏమవుతుందంటే ఎక్విప్మెంట్ అప్డేట్ చేసుకోవాలి, మోడర్నైజ్ చేసుకోవాలి. అంటే మీరు ఫోటోగ్రఫీ మొదటి నుంచి కూడా మీకు ఆసక్తి ఉంది. అంటే రాజన్ ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి రాజన్తో పరిచయం ఉంది నాకు. రాజన్ బాబు గారు పరిచయం ఉంది. అట్లా పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంటే నేర్చుకున్నారా లేకపోతే మీ అంతటా మీరే? నేర్చుకున్నాను, ఆయన నేర్పాడు అన్నీ సొంతంగా. సీకేఎం కాలేజ్ కెమెరా క్లబ్ స్టార్ట్ చేశాను. కెమెరా క్లబ్ నడిపించాను పిల్లలకి, ఎంతూజియాస్ట్కి నేర్పించి. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజులు. మనం నెగిటివ్ మనం డెవలప్ చేసుకోవడం, ఆ నెగిటివ్ నుంచి ప్రింట్ వేసుకోవడం, ఆ ప్రింట్ వేసి ఫినిషింగ్ చేసుకోవడం, అదంతా బ్లాక్ అండ్ వైట్. ఈ రోజులో వచ్చేసాయి. డిజిటల్ వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటి డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ వచ్చింది. కలర్ నుంచి డిజిటల్ వచ్చిన తర్వాత ఒక క్లిక్తో అనేక జరిగిపోతాయి. కానీ ఏ విజువల్ ఆర్ట్ అయినా ఆర్ట్ మారదు, ఫోటోగ్రఫీ మారలేదు. ఎక్విప్మెంట్ వచ్చే టెక్నాలజీ పెరిగింది, అంతేగాని సబ్జెక్ట్లు అవే ఉంటాయి, లైటింగ్ అదే ఉంటుంది, కాంపోజిషన్స్ అవే ఉంటాయి,
మన టాలెంట్ అట్లానే ఉంటుంది ఇంకా.